వరంగల్లో దేవుడి పరిచయం చేస్తా ఉన్నారు. ఎంతో అద్భుతంగా సేవ చేస్తా ఉన్నారు. కొంచెం మీరు మీ పరిచయం గురించి కొంచెం మాటలు దేవునికి స్తోత్రం కలుగుగాక. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు యొక్క మధ్యాహ్నం మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినందుకు దేవుడికి వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన సంఘానికి, సంఘ కాపరికి వందనాలు చెల్లిస్తూ మరి మనం దేవుని యొక్క వాక్యంలో కొద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డారా, బ్రదర్స్ ఇన్ క్రైస్ట్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగుగాక. ప్రైజ్ టు ద లార్డ్ for the holy God. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు యేసయ్య మనతో మాట్లాడబోతున్నారు. Lord is going to speak to us today afternoon. నేను ఇక్కడ మోకరించి మీ కొరకు రాత్రంతా ప్రార్థించుచుంటిని. The whole night I have been praying on my knees. మీటింగ్ అయిపోయిన తర్వాత పడుకోమని అయ్యగారు నాతో చెప్పారు. So after the meeting, the brothers told us to take rest and to sleep. మా హిందూ దేశానికి నేను ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, అయ్యగారు రెస్ట్ తీసుకోండి బాగా అని చెప్పారు. When I called India as well, they said, sir, please take rest. నాకు అనిపించేది కూడా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ I also thought, okay, I should take rest. దేవుని ఆత్మ ఒప్పుకోవట్లేదు. The spirit of the Lord was not allowing. మోకరించి ప్రార్థించు. The spirit of the Lord was telling me, kneel down and pray. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, dear beloved children, నేను భారము కలిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. I started praying with great burden. నేను 30 సంవత్సరాలు నేను దేవుని సేవ చేయించున్నాను. I have been serving the Lord for the past 30 years. నాకు 41 సంవత్సరం ఉంటుంది. I am 41 years old. 4వ తరగతి నుండి నేను భారం కలిగి ప్రార్థించేవాడిని. 4th class onwards I have been praying with burden. నా మోకాళ్ళు అందుకోసారి అరిగిపోయాయి. My knees have burnt down because of that. ఇక్కడ కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తానని నా మనసు ఒప్పుకోలేదు. Now when I started sitting in the chair and then started praying, my mind heart was not allowing. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God, ఎందుకంటే మనం మోకరించి ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదం. so when we kneel down and pray, it is a great blessing. ఒప్పుకోలేదు, నా మనసు ఏమాత్రం My ఒప్పుకోలేదు. heart did not agree. ఎందుకంటే మోకరించి మనం ప్రార్థన చేయాలి. We should kneel down and pray. దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. Spirit of God is speaking. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం బలహీనమైనప్పటికీ God will help us even though we are weak. ఈ రోజుల్లో యవనస్తులు చూసినట్లయితే, Today if you look at the youngsters, గంటలు నిలబడే వారు పని చేసుకుంటా అంటారు. they stand for hours and hours and they work ఎందుకంటే డబ్బు కోసం, for money, $1 కోసం, for $1, ఎందుకంటే పౌండ్ కోసం, for pounds. దానికోసం ఎంతో కష్టపడతారు. For that pounds they do lot of hard work. ఆత్మ కోసం మనము భారం కలిగి ప్రార్థించుకోవాలి. But for the spirit we should have the burden and pray. కానీ ఒప్పుకోదండి శరీరం. But the flesh won't agree. రాత్రి నా శరీరం కూడా ఒప్పుకోలేదు. Last night my flesh also did not agree. పడుకో అనిపిస్తున్నది. I was saying to sleep. కానీ ఆత్మ ఏం చెప్తున్నదంటే, But the spirit was saying, ఇంగ్లాండ్ దేశం కొరకు ప్రార్థన చేయి నాకు. pray for this country, my son. చాలా మంది గంటల తరబడి ఇక్కడ వాక్యం వింటున్నారు. There are many people who have been listening to the word of God for hours. చాలా ప్రార్థన మీటింగ్ లో పాల్గొంటున్నారు, కానీ They have been taking part in the prayer meetings, but ప్రార్థన జీవితం లేదు. there is no prayer life. 5 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేస్తారు. Only 5 minutes prayer. పావు గంట ప్రార్థన చేయించున్నారు. Only 15 minutes prayer. అర్ధ గంట మాత్రం ప్రార్థన చేయించు. Only half an hour prayer. కొంతమంది భక్తి ఎక్కువ వాళ్ళు మాత్రం గంట చేస్తున్నారు. Those who have little more devotion, they are praying for 1 hour. భారం కలిగి ప్రార్థన చేయట్లే. There is nobody who is praying with burden. నేను భారం కలిగి ప్రార్థన చేయించాను. When I prayed with burden, రాత్రి 2 సార్లు కింద పడ్డాను. 2 times I fell down. ఎందుకంటే మోకాళ్ళ మీద ఉండి లేవడం కష్టం అనిపిస్తుంది. So it was difficult to get up from the knees. ఇక్కడ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే కింద పట్టవచ్చు అనుకున్నాను. So here also I thought if I kneel down and pray, I might fall down. నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంటున్నాడు, మోకరించి ప్రార్థించు. Holy Spirit God was saying, kneel down and pray. నేను కుంటోను కాదు కదా. I am not a lame person. దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు. God gave me legs. ఎందుకంటే వంగాలి. Kneel down. కొంతమంది ఇక్కడ యవనస్తులను చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. When I am looking at young people, Holy Spirit God is speaking to me. ఎదుగో వాళ్ళ వెనక అందరూ కూర్చున్నారు. The back side, all of them are sitting down. చెప్పు వారితో కూడా మోకరించి. Tell them to kneel down. నేను మోకరించలేకపోతున్నాను. But I was not able to kneel down. బాగా నొప్పులు ఉన్నాయి. Body is aching. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved children of God, మనలో 3 ఉంటాయి. ఈ రోజు మనం చెప్పుకుందాం. today we have 3 things. నా జీవితంలో నేను 3 నేర్చుకున్నాను. In my life I have learned 3 points. మనలో శరీరం ఉంటది. We have flesh.
రెండోది మనస్సు ఉంటది, another one mind, మూడోది ఆత్మ ఉంటది. third one is spirit. ఈ శరీరం చెప్తది కదా, The flesh is saying, ఇదిగో నువ్వు ప్రార్థన చేయొద్దు, we don't pray, నిద్రపో, sleep, మంచిగా విశ్రాంతి తీసుకుంటారు. take lot of rest, ఎంతసేపైనా విశ్రాంతి తీసుకో, take as much as possible rest. ఎందుకంటే శరీరానికి కోరుకునేది విశ్రాంతి. The body keeps on asking for rest. మనసు కోరుకుంటాది కదా, The mind keeps saying, రకరకాల ఆభరణాలు ధరించు, wear jewelry, రకరకాల బట్టలు వేసుకో, wear different types of clothes, రకరకాలుగా తినుబండారాలు తిను, eat different types of food, మంచిగా తినాలి. eat good food. శరీరం ఎంత మనసు ఎంత బాగా కోరిక పుట్టిస్తుంది అంటే, This mind goes on craving. ఈ మనసు శరీరం ఏకమైతాది. This body and mind, they become together. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved నేను children of 4వ God, తరగతి నుండి ఉపవాస ప్రార్థన చేసేవాడిని. from 4th class onwards, I fast and pray. ఇప్పటికి నేను రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను. Even until now, I eat only once a day. రోజు 2 రొట్టెలు చపాతీలు మాత్రమే నేను తింటాను. Per day, I eat only 2 chapatis. ఇట్లా 40 సంవత్సరాల నుండి ఉంటున్నాను. 40 years I've been living like this. నాకేం కావట్లేదు. Nothing happened to me. నాకు ఎంతో బలం వస్తుంది. I keep getting lot of strength. ఉపవాసం లేనప్పుడే చాలా నా శరీరం భారంగా ఉంటుంది. When I am not fasting, that's when my body is lot of భోజనం చేసినప్పుడు పెద్ద పెద్ద ఆవలింతలు వస్తాయి. When I keep eating lots, I keep getting yarning. నిద్రపోవాలనిపిస్తుంది. I feel like sleeping. లేదా కాసేపు టీవీ చూడాలనిపిస్తుంది. We feel like watching a TV. కొంచెం అటు ఇటు తిరగాలనిపిస్తుంది. We feel like walking around here and ఎందుకంటే there. ఇది శరీరం చేసే పని. This is the work of the body. కానీ ఎప్పుడు నేను ఉపవాసం ఉంటానో, When I am fasting, నా కడుపు ఎప్పుడు ఖాళీ ఉంటాదో, when my stomach is burning, నేను ప్రార్థన చేయాలి. then I feel I should pray. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. Holy Spirit God speaks to me. టీవీ చూడకూడదు, Don't watch TV. వాళ్ళతో మాట్లాడకూడదు, Don't speak to other people. వీరితో మాట్లాడకూడదు. Don't keep talking to other people. భారం కలిగి ప్రార్థన చేయి. Have the burden and pray. మోకరించు. Kneel down. ఎందుకు మోకాల మీద ఉండలేవు? Why can't you stay and kneel down? వాళ్ళతో చెప్పు వెళ్ళిపోమని చెప్పి. Those who can't kneel down, tell them to go. ఇంటికి వచ్చిన అతిథులతో త్వరగా మాట్లాడతాను. Those who come as guests to our house, I speak to them very in a hurried way. చాలా మంది నన్ను అంటారు కదా, Many people say to me, అయ్యగారు అస్సలు మాట్లాడడండి, sir don't speak to us. ఊరికే మందిరంలో కూర్చుంటాడు, He sits in the temple idly. ఊరికే ఏడుస్తా అంటాడు. He keeps crying. ఏంటి నాకేం అర్థం కావట్లేదు. I don't understand him. నేను చెప్పాను, ఇది శరీర సంబంధాలకు అర్థం కాదు. I told them the people of body won't understand this. శరీరానుసారులు శరీర విషయం లేదు మనసుంతులు. The people who follow the flesh, they will keep their minds on the flesh, things of the flesh. నా ప్రియ దేవుని బిడ్డలారా, The dear beloved నా children of God. జీవితంలో నేను భారము కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాను. In my life, I started praying with burden. నేను 20 గంటలు కూడా ప్రార్థన చేశాను. I used to pray 20 hours a day. ఒకరోజు డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. One day I went to the doctor. నేను రానని చెప్పాను డాక్టర్ దగ్గరికి. I told I won't come to the doctor. ప్రార్థన చేయాలి, I haven't prayed. నా సమయం అంతా వ్యర్థమైపోతున్నది My time is getting wasted. అని నేను ఎంత చెప్పినా మా సొసైటీ నంబర్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. Even how much ever time I told them, my society members took me to the hospital. ఎందుకంటే నేను చాలా సార్లు కింద పడిపోతున్నాను. Many times I am falling down. ఒకరోజు బాత్రూమ్ లో పడిపోయాను నేను. One day I fell down in the bathroom. బోల్ట్ పెట్టున్నది, There was a bolt. బయటికి రాలేదు నేను. I was not able to come out. ఎందుకంటే ఆ రాత్రి అంతా మోకరించాను. All the whole night I was kneeling down. ప్రకాష్ గారు అక్కడ కూర్చున్నారు. Prakash was there. ఇంకా కొంతమంది సేవకులు అక్కడ కూర్చున్నారు. Some other God servants were also there. అర్ధ గంట అయిపోయింది నేను బాత్రూమ్ లో పడిపోయి. It was already half an hour in the bathroom that I fell down. తలుపు కొడుతున్నారు, They అయ్యగారు were knocking on the door. ఏమైందని అడుగుతున్నారు. What happened there also? నాకేం మాట రావట్లే. I was not able to speak. నేను పడిపోయి ప్రార్థన చేయించున్నాను. ఆ బాత్రూమ్ I fell down and I started praying. తలుపు పగలకూడదు అంటే నా తల పగిలిపోతాది. If they break the door, then my head will break. నేను ప్రార్థన చేయించున్నాను. But I am praying. దేవుడు ఏం చేశాడు చెప్పాలా? Shall I tell you what God has done? సడన్ గా ఆ బోల్ట్ ఊడిపోయింది నా ప్రార్థన ద్వారా. Suddenly that bolt fell down. దేవుడు ఎంత ఆశ్చర్య కార్యం చేశాడో తెలుసా? So God has done a miracle. ప్రార్థన ద్వారా దేవుడు ఆ విధంగా గొప్ప కార్యం చేస్తాడు. Through prayer God does miracles. అయ్యో నేను బాత్రూమ్ లో పడిపోయాను కదా, I fell down in the bathroom. అయ్యో ఎవరు వస్తారు? Who will come? ఎవరు అందిస్తే బాగుండు, Somebody comes and ఎవరికైనా ఫోన్ చేస్తే బాగుండు, if I could make a phone call. అరిస్తే బాగుండు అని నేను అనుకోలేదు. I didn't think like that. జీవము గల
దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. I started praying to the God who has life in him. దేవునికి మహిమ కలుగును గాక. Be glory to the Lord. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear my beloved children of God, ప్రార్థన చేసుకుందాం. let's pray. నా జీవితంలో ఇలాగ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. Like this in my life there are many experiences. ఈ హాస్పిటల్ కి నేను వెళ్ళాను. I went to this hospital. డాక్టర్ చూశాను నన్ను. Doctor looked at me. 4 లక్షల రూపాయలు రెడీ చేసుకోమన్నాడు. He said you prepare 1 lakh rupees. ఎందుకంటే నీకు ఆపరేషన్ చేయాలి. I had to do an operation. ఇంత వయసులో ఉన్నావు నువ్వు. You are in this age now. నువ్వు ముసలైనవు కాదు కదా. You are not an old man. నీ మోకాలు ఎందుకు అరిగిపోయాయి? Why did your knees burnt off? నువ్వేం పని చేస్తావని. What do you work? నేను ప్రభు పని చేస్తా అని చెప్పాను. I said I do the work of the Lord. నేను ఆయనకు సువార్త చెప్పడం ప్రారంభించాను. I started telling the gospel to the నా doctor. ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ఇంకా children, 4 సంవత్సరాలు అయితే నువ్వు నడవవు అని చెప్పాడు. the doctor said after 4 years you won't walk. ఆపరేషన్ మాత్రం చేయాలి అని చెప్పాడు. He said you must do the surgery. నేను సరే అని చెప్పి ఇంటికి వచ్చాను. I said okay and I came. భారం కలిగి ప్రార్థన చేయించు. I started praying with burden. ఒక సంవత్సరం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. After 1 year I went back to the doctor. ఆ డాక్టర్ ముందు నేను బాగా నడుస్తున్నాను. I was walking in front of the doctor all right. ఆ డాక్టర్ చూశాడు. A doctor looked at me. బ్రదర్ గారు బాగున్నారా అని చెప్పారు. And he said, brother, you are all right. ఓ నేను చాలా బాగున్నాను సార్. And I said, I am very much all right. ఏమైంది ఇది ఆపరేషన్ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పారు. And he asked, how far has the దేవుడు surgery నాకు gone? ఆపరేషన్ చేశాడని చెప్పారు. I told God has done the surgery. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved children, ఇలాంటి అనుభవ సాక్ష్యాలు నాకు ఎన్నో ఉన్నాయి. like this many experiences I have in my ఆ life. సేవ నడుస్తున్నదంటే My ministry is going forward నేను because భారము కలిగి ప్రార్థన చేస్తాను. I pray with burden. నా దేవుడు నడిపిస్తాడు తప్పకుండా. My God will lead me, this definitely. ఒక రోజు 100 మంది బైబిల్ కాలేజ్ చేద్దామని నా దగ్గరికి వచ్చారు. One day about 100 people came to me for the Bible. ఓ ఏం ఇంటర్వ్యూలో కూర్చున్నారు. They are sitting in the interview. నా చాలా మంది వేరే వేరే పాస్టర్స్ అంతా కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. There are many servants of God were there and they were interviewing. నన్ను కూడా అడిగారు, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కనుక నన్ను అడిగారు. Because I am principal of the Bible college, they also asked me. నేను కూడా ఇంటర్వ్యూ చేయాలి. I also should interview you. అయ్యగారు ఏం అడుగుతున్నారో బాగా బైబిల్ చదువుకుంటున్నారు. And they are reading the Bible because what sir will ask me. నేనేమో చేశాను చూసారా, ఇంటర్వ్యూ ఏం చేశాను తెలుసా? In the interview, how did I interview you? అందరు మోకాలను పైకి లేపమని చెప్పాను. I said you open your trousers up and show me the knee. వాళ్ళకు అర్థం కాలేదు ఎందుకు ఈ అయ్యగారు మోకాలు లేపమంటున్నాడు. And they are not understanding what is this sir is saying, you show me your knees. అందరు మోకాలు తెల్లగా కనిపిస్తున్నాయండి ఇక్కడ. All the knees are showing, looking white. ఇక్కడ ఎవ్వరు పనికిరారు సేవకు అని చెప్పాను. I told them none of them is fit for the నా ప్రియ దేవుని బిడ్డలారా, dear beloved children of God. ఎంతమంది మోకాళ్ళు నల్లగున్నాయి? How many of your knees are తెల్లగుండాలని చూసుకుంటారు. Many people see that their face should be white. ఎందుకంటే ముఖం అందరు చూస్తారు కదా. Because everybody looks at the face. ఒక మంచి అమ్మాయి ప్రేమించాలంటే ముఖం చాలా అందంగా ఉండాలి. If one young girl, beautiful girl, she should love us, our face should be bright. ఒక అబ్బాయి ప్రేమించాలంటే ముఖం తెల్లగా ఉండాలి. If a boy should love us, then face should be white. శరీరానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. We give a lot of importance to the body and flesh. ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఉండాలి కానీ It should be important, but మనం దేవునిలో ఎక్కువ మనం జీవించడం నేర్చుకోవాలి. we should learn to live in the Lord. ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వద్దాం. Let's pray and then let's go into the word of God. అందరు తలలు వంచండి దయచేసి. Bow your heads. ప్రార్థన చేయండి. Let's kneel down. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. Youngsters, old people, kneel down. ఎందుకంటే మంచి యవనస్తులు ఉన్నారు కానీ మోకరించలేకపోతున్నారు. Kneel down. నేను కూడా మోకరిస్తాను. భారం కలిగి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థించండి. Let's pray. ఎందుకంటే చాలా మంది మోకాల అనుభవం లేదని ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడు. People are not getting used to kneeling down. నేను ఒక వేరే ప్రసంగం సిద్ధపడి వచ్చాను ఇక్కడికి. I prepared for another message today. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Holy Spirit God is telling this. ఇదిగో ఇక్కడ అనేకులకు మోకాల జీవితం లేదు. Many people don't have the life of kneeling down. దేవుని అడుగు ఈ రోజు దేవుడు నీలోనికి రాబోతున్నాడు. Pray to the Lord. God is coming into your life. దేవా నాకు మోకాల జీవితం దయచేయండి. Oh Lord, please teach me the life of kneeling. ప్రేమ కలిగిన దేవుడా, Oh Lord, Heavenly Father, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు in this afternoon time, ఈ నీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డ జీవితంలో everyone's life who is kneeling down in your presence, మోకరించి రోజు ఒక గంట ప్రార్థించే జీవితం దయచేయండి. please give them the life of praying on the knees for 1 hour. 2 గంటలు మోకరించి ప్రార్థించే జీవితం దయచేయండి. Please give them the life of praying on the knees for 2 hours, oh Lord. వీళ్ళందరికీ ప్రార్థన జీవితం లేదని నువ్వు నాతో మాట్లాడుతున్నావు. You have been speaking to us, Lord. There is no prayer life, Lord, in their ఈ life. రోజు ఎంత మందికి ప్రార్థన జీవితం లేదో మీ కుడి చేయి
చేయి పైకెత్తండి దయచేసి. Those of you who don't have the prayer life, please raise your right hand. దేవుడు నీకు ప్రార్థించే శక్తి దేవుడు సహాయం చేయబోచున్నాడు. God is going to help you to pray. దేవా చేతులు ఎత్తిన ప్రతి బిడ్డ చేయి పట్టుకోమడుగుచున్నాను. Oh Lord, please hold the hand of the ones who have raised their hand. భారం కలిగి ప్రార్థించే శక్తి వీరికి దయచేయండి. Please give them the power and energy to pray with burden. వీరితో మాట్లాడండి. Please speak to them, O Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. We pray in the name of Lord Jesus. ఆమేన్. Amen. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God in Christ, అందరూ కూర్చోండి. please sit down. కొద్దిగా ఇబ్బంది అవుతున్నారు కదా It may be difficult కూర్చొని లేవడం. sitting down and getting up. మనం ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఎంతసేపు అయి నిలబడతామండి? In the interview, for how much time we will stand? అప్పుడు కాళ్ళు నొప్పులు ఏమండి? Then we won't have any pains in the legs. ఎంతసేపు అయినా నిలబడగలుగుతాం. We can stand for any long time. నాకు తెలుసు ఇలా చాలా మంది జీవితంలో నేను చూస్తుంటాను. I've been seeing, I'm observing in the lives of many people. మనము భారము కలిగి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. We should learn to pray with burden. ప్రార్థించని విశ్వాసకి పరలోకంలో ప్రవేశం లేదు. The believer who doesn't pray, he will not enter the heaven. ఎందుకంటే పరలోకంలో ప్రార్థించే వీరులు మాత్రమే ఉంటారు. In the heaven, there will be only the people who pray. The Yes. warriors of prayer only will be there. యేసు ప్రభు వారి భూలోకంలో జీవించినప్పుడు కూడా When Lord Jesus was living on this earth, ఆయన ఉదయకాలం పెందల కడ లేవడంతోనే అరణ్య ప్రదేశానికి వెళ్లి ప్రార్థించారు. he got up early in the morning and then he went into the wilderness and then prayed. మనం కూడా ఆ విధంగా ఉదయకాలం లేవడంతోనే ప్రార్థన చేయాలి. When we get up early in the morning, we should pray. ఎంతమంది ఉదయకాలం ఇక్కడ ప్రార్థన చేసేవారు ఉన్నారు? So please show me how many of you are there who are praying in the morning. 5 గంటలకే లేవాలి. At 5 o'clock you should get up. మోకరించాలి ఫస్ట్. You should kneel down. మనం కాఫీ కాదు చూసేది ఇక్కడ. You should not go for coffee. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of God, మనం పాల పాకెట్ కాదు చూసేది. you should not look for milk packet. పక్కకున్న భార్యను కాదు చూసేది. You should not look for the wife who is beside. పిల్లలను కాదు మనం You చూసేది. should not look for the children who are there. జీవం గల దేవునికి ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. To the living God, we should get up early in the morning and then pray. నా జీవితంలో అదే నేను చేసే పని. In my life, that's what I do. ఓ మా అమ్మగారు చూసేది. My mother used to look at me. ఏదో తెల్లవారు లేవడంతోనే When she gets up early in the morning, పిల్లలు ఎక్కడ ఉన్నారని చూసేవారు. she will look where are the children. నాకు అస్సలు ఇష్టం అది లేదండి. I don't like that at all. నువ్వు మోకరించి ప్రార్థన చేసి సాతానని చెప్పేవాడిని. First I say, Satan, kneel down and pray. మనం మోకరించి ప్రార్థన చేయాలి. Kneel down and pray. We should learn లేఖన గ్రంథం 5వ అధ్యాయం ఈ విధంగా దేవుని వాక్యం Psalm 5. 3వ వచనం చదువుకుందాం. Psalm 5 verse 3. బైబిల్లో ఉన్న వారు తెరవండి దయచేసి. Psalm 5 verse 3. బైబిల్ తెచ్చుకుంటే మంచిది. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన. ఎవరి ప్రార్థన అండి? ఎవరి ప్రార్థన? Whose prayer? My prayer. ఎప్పుడమ్మా? When? చెప్పండి మీరు. Morning time. వీలున్నప్పుడా? When it is convenient. చెప్పండి వీలున్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం. We pray only when it is convenient. ఆపద ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం. Only when we are in difficulty we pray. ఒక మంచి ఉద్యోగం కావాలంటే మనం ప్రార్థన చేస్తాం. Only when we want a very good job we will pray. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మాత్రం మనం ప్రార్థన చేస్తాం. Only when we go to the exam we pray. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తాం. Only when we have a difficulty we pray a lot. తర్వాత ప్రార్థనే లేదండి. After that there is no prayer. ఏదో మామూలుగా 5 నిమిషాలు చేసుకోవాలి ఇక్కడ. 5 minutes we pray. చాలా మంది 5 నిమిషాలకు చెందిన వారు ఉన్నారు నాకు తెలుసు. There are many people who belong to 5 minutes prayer. వాక్యం వింటారు కానీ They listen to the word of God. ఆ వాక్య ప్రకారం జీవించరు. They don't live according to the word of నేను God. చూస్తున్నాను కదా. I have been seeing. బైబిల్ తెచ్చుకోమని రాత్రి చెప్పాను. I told them bring the Bible. కొంతమంది బైబిల్ తెచ్చుకోలేదు. They did not bring the Bible. నాకు తెలుసు అది. I know that. చూసి ఆ వాక్యం ఎంతసేపు అయిన వింటారు. They listen to the word of God for a long time. లేదా మర్చిపోతారు. కార్లో పెట్టాం కదా. I forgot it is in the car. ఎవరొస్తున్నా నేను చూస్తున్నాను. I've been seeing the young people. మేము వాక్యం చెప్తాంటే నవ్వుతున్నారు. I am telling the word of God and they are laughing. సంతోషంగా ఉంటున్నారు బాగా. They are happy. కానీ జీవించట్లే. But they are not living. బైబిల్ తెచ్చుకోవట్లే. They are not bringing the Bible. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of God, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మాత్రము when you go to the job, తీసుకెళ్తారు పైసలు. you will take money. అవి లేనిది బయటకు పోరు. Without money you won't go out. కంపల్సరీ పైసలు తీసుకెళ్ళాలి. Definitely you will take money. ఇక్కడ దేవుని వాక్యం అదే విధంగా సెలవిస్తున్నారు. Here the word of God is telling the same thing. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అంటున్నాడు. In the morning you will hear my voice. ఉదయమున నా ప్రార్థనని సన్నిధి సిద్ధము చేసి కాచియుందును అన్నాడు. In the morning I will prepare my prayer and I will be ready and waiting. ఎంతమంది ఉదయకాలం ఆరాధన చేయించున్నారు?
How many of you are worshiping the Lord in the morning? నేను ఉదయం లేవడంతోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. When I get up early in the morning, the first thing I do is I offer ఒక worship. పావు గంటనే నేను కృతజ్ఞతాస్తుతులు At చెల్లిస్తాను. least for 15 minutes I offer the worship. తర్వాత ఒక 5 పాటలు పాడుకుంటాను నేను. Then I will sing for 5 songs. ఒక 3 కీర్తనలు నేను చదువుతాను. 3 psalms I will read. ఒక 2 గంటల 15 నిమిషాలైనా ప్రార్థన చేసుకుంటాను. Minimum 2 hours and 15 minutes I pray. ఈ రోజు వాక్యం అసలు చదవలేదు నేను. Today I did not read the word of God. నేను కార్లో కూర్చున్నాను. I was sitting in the car. నేను వాక్యం చదవడం Then ప్రారంభించాను. I started reading the word of God. 12 అధ్యాయాలు నేను కార్లో వాక్యం చదువుకోవడం In the ప్రారంభించాను. car I read 12 chapters. కొన్ని పాటలు పాడడం ప్రారంభించాను. Then I started singing some songs. నాలో ఉన్న బరువు అంతా తగ్గిపోయాది. Then my burden left me. అప్పటిదాకా భారం ఉండేది నాకు. Until then I had the burden. ఎందుకంటే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుందండి. Because the Spirit of God is speaking to us. ఆత్మ అంటే ఏదో తెల్లటి వస్త్రాలు వేసుకొని ఊకే వచ్చి యేసయ్య మాట్లాడాడు. So when you think of Spirit, you don't think that there's some white person will come and start speaking. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved ఊకే children, దర్శనం దేవుడు చూపెట్టాడండి. God won't keep on showing visions after visions. వాక్యమే దేవుడై ఉన్నాడు. The word of God is God. మనం పరిశుద్ధంగా జీవితంలో పరిశుద్ధంగా జీవించినట్లయితే When we live holy life, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. Holy Spirit God will speak to us. దేవుని ఆత్మ చెప్తాది, God's Spirit will tell us, త్వరగా లే, get up early, త్వరగా లే. get up early. మనం కూడా అనుకుంటాము, We also think, ఈ రోజు నుండి పొద్దున లేవడంతోనే ప్రార్థన చేయాలి. from today onwards I should get up, pray in the morning. మనం నిబంధన చేసుకుంటాం. We make a covenant. దేవునితో మాట్లాడతాం. Then we tell the Lord, దేవా నేను పొద్దున్నే లేవాలి. Lord, I should get up early in the పక్కకు morning. నా స్నేహితులతో చెప్తాం. Then we tell the friends, భార్యతో చెప్తాం, we tell the wife, ఈ రోజు తప్పకుండా లేవాలి. today I must get up. ఆ రోజులు ఎట్లేస్తాం. Then we get up very late in the day. ఇలాంటిది సాతాను మనల్ని శోధిస్తాది. Then Satan keeps tempting us like this. అందుకోసంకే ప్రభువు చెప్తున్నాడు, That's why God is telling, అడగండి ఇవ్వబడును. ask and it shall be given. మత్తయి సువార్త 7:7 Matthew chapter 7. వెతకండి దొరుకును, Seek and it shall find. తట్టండి తీయబడును, Knock and it will be opened. అడుగు ప్రతి వానికి లభించును. Everyone who asks will get it. ఏమడగాలండి? What should you ask? మనం అడుగుతాం, We ask, ఓ నాకు మంచి ఉద్యోగం give రావాలి, me a good job. ఓ నా పిల్లలు బాగా చదువుకోవాలి, My children should educate నా them. పిల్లలు ఉద్యోగవంతులు కావాలి, My children should get good ఓ jobs. నాకు మంచి కొడుకు రావాలి, మంచి కోడలు కావాలి, Give me my good son and good మంచి అల్లుడు రావాలండి, good son-in-law, good నేను daughter. మంచి ఆరోగ్యంగా ఉండాలి. I should have good health. మనం ఇవే అడుగుతామండి. We keep asking only these things. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children of ఇవన్నీ God. కావాలో మన తండ్రికి తెలుసు. God, no, our Father knows that we need all these things. మనం ఏం చేయాలంటే, What should we ask? ప్రభువా నాతో మాట్లాడు, Lord, speak to me. ఉదయకాలం దేవా నాతో మాట్లాడు. In the morning, Lord, speak to me. ఇక్కడ బైబిల్ దావీదు కీర్తనలు ఈ విధంగా సెలవిస్తున్నది, The Psalm of David. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉన్నాను. In the morning, I prepared my prayer and I'm waiting for మనం you. కాసుకొని ఉంటాం, ఎవరైనా పైసలు ఇస్తారంటే We will be waiting if somebody is going to give us money. ఎన్ని గంటలైనా చూస్తాం. We will be waiting for how many hours? చాలా అవర్స్, గంటలు గంటలు చూస్తాం. For hours and hours we'll be waiting if somebody is going to give అదే us money. ప్రార్థనలో కూర్చోమని చెప్పు. If we tell them sit in the prayer, అస్సలు శరీరం ఒప్పుకోదండి. body won't agree. శరీరానుసారమైన మనసు మరణమైన వాక్యం సెలవిస్తున్నారు. The heart which is according to the body is death. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం అని దేవుని వాక్యం The mind which is according to the spiritual nature is full of life and the peace. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved children of ఎంతమంది God, ఉదయకాలం ప్రార్థన చేస్తారు ఇక్కడ చేతులు ఎత్తండి. how many of you please raise up your hand who pray in the morning? నిజంగా చెప్పండి. Truthfully. మా పెద్ద మనుషులే ఎత్తుతున్నారు. Please raise your don't feel hesitant. కొంతమంది ఆమేన్. అయ్యయ్యో, నేను చూస్తాను చాలా మందిని. I'm seeing a lot of people. మామూలు ప్రార్థన, It's very casual prayer. దేవా దీవించండి, Lord, please bless. దేవా దీవించండి, Lord, please bless. దేవా నాకు అది కావాలి, Lord, I know. నాకు ఇది కావాలి, I want that. ఇది కావాలి, అది కావాలని కాదు మనం ప్రార్థించేది. That's not the prayer. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమని దేవుని We have వాక్యం. to seek after the kingdom of God and His మనం righteousness. ప్రార్థన చేయాలంటే దేవుని ఆత్మ మనకు కావాలండి. If we have to pray, we need the Spirit of God. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం ప్రార్థన Only చేయగలం. when you have the Holy Spirit, you can pray. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children of God. రోమా 8వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. Romans chapter 8. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved ఈ children. బైబిల్ ఉన్న వారంతా మీరు చూసుకోండి. Romans chapter 8. All of you, please open the Bibles. ఈ 8వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి You దయచేసి. can read the whole chapter 8. ఇక్కడ ఎంతమంది బైబిల్ చదివారు ఒక్కసారి? So how many of you have read the whole Bible once? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివిన వారు చేయొద్దండి. From Genesis to Revelation, how many of you have read? ఒక్కసారి చదివిన వారు. One time. How దేవుని many? స్తోత్రం. 3 సార్లు చదివిన వారు ఉన్నారు, 3 times, 5 సార్లు చదివిన వారు ఎవరు ఉన్నారా? 5 times.
50 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారా? Nobody. ప్రకాష్ అయ్య గారు చెప్పారు 60 సార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 60 times Brother John, Brother Prakash, Brother Jay Prakash have read 60 నా times. 6 బైబిల్ చినిగిపోయాయి తెలుసా? My Bible, 6 Bibles are torn off. కొంతమంది బైబిల్ ఉంటారు ఎట్లుంటారు తెలుసా? Some people Bible will be there. నీట్ గా ఉంటదండి. It's very neat. ఎంత నీట్ గా ఉంటది అంటే నేను చూస్తుంటా. It will be so neat. కొంతమంది ఏమో పేజీలు తిప్పేస్తా అంటారు. Some people will look and then ఆ పేజీ సరిగా తిరగదు, it doesn't turn. ఉమ్మి అంతా రాస్తారు. నేను చూస్తా అంటే చాలా మంది ఉమ్మి అంతా బైబిల్ పెట్టి తిప్పుతా అంటారు. ఇక్కడ చదవగలుగుతారు? Every day, how many of you can read 10 chapters? ఎవరు కన్ను ఉంటే చేతులు ఎత్తండి. Please raise your right hand. 5 ఎంతమంది చదువుతారండి? 5 chapters. ఒక్క 2 ఎంతమంది చదువుతారు? 2 chapters. ఒక్కటి ఎంతమంది చదువుతారు? 1 chapter. ఒక్క వచనం ఎంతమంది చదువుతారు? 1 verse. తెలుసు. Calendar verse. క్యాలెండర్ ఎంతమంది చదువుతారు? చాలా మందికి ఇష్టం క్యాలెండర్ అంటే. నన్ను అడుగుతారు చాలా మంది, అయ్య గారు క్యాలెండర్ లో వాక్యాలు ఎక్కువ పెట్టలేదండి, పాతవి పెట్టాలి కొత్తవి పెట్టమని అడుగుతారు. నేను చెప్తాను, ఆ వాక్యం పాతది కాదమ్మా, ఎప్పటికి కొత్తగా చెప్తాను. ఎందుకంటే మనం అలవాటు చేసుకున్నాం మన జీవితాన్ని ఆ విధంగా. We got used to reading just the calendar verse and then leave it for the day. 24 గంటలు దేవుడు మనకు టైం ఇచ్చాడు. God has given us 24 hours. 3 గంటలన్నా మనం రోజు దేవునితో గడపాలి. At least 3 hours you have to spend with the Lord. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved, ఒక 3 గంటలన్నా దేవునితో at least 3 మాట్లాడాలి. hours if you don't speak with the Lord. పరలోకంలో ధనం లేదు, There won't be any riches for you in the heaven. పరలోకంలో ప్రవేశం లేదు. There won't be entry into the heaven. బ్రదర్ భక్త సింగ్ గారు అయితే అక్కడ ప్రార్థించినప్పుడు గుంతలు పడాయని చెప్పారు నాకు. I heard that when Brother Bhakt Singh was praying, there were spots. నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి. You have to pray with burden. ఎంతమంది కాళ్ళు నల్లగా ఉన్నాయి? How many of your knees are black? ఉన్నాయి. ఎవరికన్నా నాకేమో తెలియదు, నేను చూడాలంటే నాకు ఇష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of ఆ God, విధంగా మనం భారం కలిగి ప్రార్థన we should చేయాలి. have the burden and then pray. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved రోమా children, 8వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. verse 26. Romans chapter 8 verse 26. అటువలే ఆత్మయు In the same way, the Spirit మన బలహీనతను చూచి helps us in our weakness. సహాయము చేయుచున్నాడు. ఎవరు సహాయం చేస్తారు? Who is helping? దేవుడు సహాయం చేస్తాడు. God is helping. అందుకోసం యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, That's why when Lord Jesus was living on this earth, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, dear beloved children of God, ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేసేవారు, early morning he used to go and pray. సాయంకాలం వెళ్ళి ప్రార్థన చేసేవారు, In the evenings he used to go and pray. రాత్రంతా యేసయ్య ప్రార్థన చేసేవారు. Whole night our Lord used to pray. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ Even though he was Son of God, నేను ప్రార్థన చేయడం అవసరం లేదు అనుకోలేదు. he did not think I don't need to pray. ఆయన భారము కలిగి ప్రార్థించేవారు. He has a burden and then pray. నీవు కూడా ప్రార్థన చేయాలి భారం కలిగి. You also should pray with burden. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? For whom should you pray? నీ కోసం ప్రార్థన You have చేసుకోవాలి. to pray for yourself. నీ కుటుంబం కొరకు ప్రార్థన For చేయాలి. your family you need to pray. నీ దేశం కొరకు ప్రార్థన For చేయాలి. your country you need to నీ pray. రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. For your state you need to pray. ప్రపంచం కొరకు ప్రార్థన For చేయాలి. the whole world you need to pray. ప్రార్థన చేసినట్లయితే When you pray, ఈ ప్రపంచం తప్పకుండా మారుతారు. this world will change definitely. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ఒక children రోజు of నాడు God, దేవుడు ఒక గ్రామానికి వెళ్ళమన్నాడు. one day God told me you go to this village. నేను భారం కలిగి ఏడ్చాను. I prayed bitterly. అక్కడ ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. There is no Christian. Why not even a single నేను Christian? ఉండే తెలంగాణలో చాలా క్రైస్తవత్వం తక్కువ. In Telangana there is very little Christianity. యేసు ప్రభు వారు తక్కువ వాళ్ళకు దేవుడు అని చూస్తారు చాలా మంది. And then they see that the people who are Christians, they are very low people. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children of అక్కడ God, సువార్తికుడు వెళ్ళరండి. no evangelist goes there. ఎందుకంటే దారి లేదు అక్కడికి సరిగా. There is no route to that village. ఆయన నేను భారము కలిగి ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళాను. But I prayed with burden and then went there. వెళ్ళగానే అక్కడ ప్రార్థన చేయించున్నాను. As soon as I went there, I started praying. అక్కడ సాతాను అక్కడ నిలబడ్డాది. Satan stood there. నన్ను చూసి నవ్వుతున్నాడు. Satan stood and looking at me. 20 కిలోమీటర్లు నువ్వు నడుచుకుంటూ వచ్చావు. He came walking 20 kilometers. ఒక్కరు లేరు కదా. There is nobody. ఎవరు ఒక్కరు లేరు నీకు. Nobody is listening to you. ఇంత ప్రయాసపడ్డావు. You toiled so much. ఒక్క ఆత్మను నువ్వు సంపాదించలేకపోయావు. You could not win single soul. అని సాతాను నవ్వుచున్నాడు. And Satan was mocking at me. నేను దాని వైపు చూడట్లేదు. I was not looking at Satan. భారం కలిగి ఏడుస్తున్నాను. I was weeping bitterly. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. One person came to me. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? He's asking me, why
why are you weeping? ఎవరి కోసం ఏడుస్తున్నావు? Why, for whom are you weeping? నేను నీ కోసం ఏడుస్తున్నానని చెప్పాను. I told I am weeping for you. నీ కోసమే నేను ఏడ్చేది. I am weeping for you. నా కొరకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? He asked me, why are you weeping for me? నువ్వు నశించిపోతున్నావు. You are perishing. దేవునికి దూరంగా ఉన్నావు. You are living far away from the నీకు Lord. సమాధానం లేదు. You don't have peace in your life. నిద్రపోవట్లే. You are not able to sleep. బాగా అప్పుల సమస్య అయిపోయింది. You have a lot of debts. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అన్న. You want to die. ఆయన నాతో ఏడుస్తున్నాడు. And then he started crying. అవునయ్యా కరెక్టే, నేను చావదికే ఇదంతా ఎట్లా తెలిసిందని చెప్పి. Yes, I know I'm about to die. But how do you know? ఇన్ని దేవతలకు నేను మొక్కాను. I went to so many goddesses. ఇంతమంది దేవుల దగ్గరికి వెళ్ళాను. I went to so many gods. 20 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను. కానీ 20 lakh rupees. నా జీవితంలో ఏ దేవుడు మాట్లాడలేదు. But no God spoke to me. నేను 5 నిమిషాలు ఏ దేవుని దగ్గర పోయినా 5 నిమిషాలు ప్రార్థన చేసుకునేవాడిని. And whenever I go to any god, I used to pray for 5 minutes. దేవుని దగ్గర 5 నిమిషాలే ప్రార్థన చేస్తాడు ఆయన. He goes to every god and prays for 5 minutes. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Our dear beloved children. నేను చెప్పాను మా దేవుడు 24 గంటలు మాట్లాడతారని చెప్పాను. Our God will speak for 24. దేవుని పేరు ఏం పేరు అని అడిగాను. He asked me, what is your God's name? నేను అన్నాను యేసు ప్రభు అని చెప్పాను. I told him, Lord Jesus. సువార్త చెప్తూనే ఉన్నాను. I have been telling the gospel. ఇంకో వ్యక్తి వచ్చాడు. One more person came. ఇంకో వ్యక్తి వచ్చాడు. One more person ఓ came. 30 మంది వచ్చారు. 30 people came. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children. సుషావా నేను అప్పుడే నిరాశపడ్డాను అనుకో. Look, if I was disappointed at that time, అదే రాత్రంతా ప్రార్థన చేశాను. yeah, I prayed for a whole night. ఉదయకాలం ప్రార్థన చేశాను. Morning I prayed. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను. I came walking for so long. ఇక్కడికి ఎవరు రాలేదే అనుకోలేదు. I didn't think nobody has come. నా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు ఇక్కడ ఉన్న My God will save the people who are అని living. నేను భారం కలిగి ప్రార్థన చేశాను. I prayed bitterly. కానీ 30 కుటుంబాలు రక్షింపబడ్డాయి. 30 families were saved. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved ఆ children. రాత్రి నేను వారికి బాప్తిసం ఇచ్చాను. That night, same night, I gave them back. ఎందుకంటే సైతాన్ ఎప్పుడు ఎవరిని శోధించే We తెలియదు. don't know when Satan will tempt them. ఆ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేశాను నేను. I have removed all the idols from their houses. అందుకోసానికి తిమోతికి రాసిన మొదటి పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నాడు. In the epistle to Timothy, 1 Timothy, 2వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నాడు. chapter 2, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఏముండాలటమ్మా? సంపూర్ణమైన. we should have the full devotion. చాలా మందికి సగం భక్తి ఇష్టం. Most of us like only half devotion. సాతాను కూడా సగం భక్తి ఇష్టం. Satan also likes only half devotion. కొద్దిగా ప్రార్థన చేస్తే చాలు. Only little bit of prayer. నాతో ఒక సేవకుడు కూడా అంటున్నాడు, One God's servant was telling, ఊకే ఉపవాసం చేస్తావయ్యా, you keep fasting so much. దేహం దేవుని ఆలయం కదా, Body is temple of God. ఈ ఆలయాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. You are spoiling your body. నువ్వు నిద్రపోవట్లే అసలు. You are not sleeping well. నీకు ఏమన్నా అయితే చచ్చిపోతావు, జాగ్రత్త. If something happens to you, you will హార్ట్ die. అటాక్ వస్తుంది, జాగ్రత్త. You might get heart attack. అక్కడ మా దగ్గర హెబ్రోన్ చర్చ్ పాస్టర్ ఉన్నాడు కాజ్పేటలో. There is one Hebron church pastor. కురియన్ పాస్టర్ ఆయన, Korean pastor. జోసెఫ్ కురియన్. Joseph Korean. ఆయన చెప్తున్నాడు, He is telling. అయ్యగారు భారం కలిగి ప్రార్థన చేసే సేవకుడు. He prays with burden. ఆయన చేసేది మంచి పద్ధతి అయ్యగారు ఎంచుకున్నారు. And he's doing the right thing. వాళ్ళ బిడ్డ క్యాన్సర్ వచ్చింది. His son has got cancer. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. That girl is very beautiful. ఎన్ని హాస్పిటల్ పైన బాగా కాలేదండి. They went to many hospitals. నా దగ్గర తీసుకొని వచ్చారు. When they brought her to me. అయ్యగారు నాతో చెప్పారు, And sir told me, ఈమె కొరకు బాగా ప్రార్థన చేయగారు. please pray for this. దేవుడు ఏం చెప్తున్నాడని నన్ను అడిగారు. And they asked me, what is God telling? నేను భారం కలిగి చెప్పాను కదా. Then I bitterly wept and then told him. ఈమెకు దేవుడు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. I told them, God is going to give her ఈమె rest. కొన్ని రోజులు ప్రభులో నిద్రించబోతున్నారు. She is going to sleep in the Lord in few more days. మీరు సంతోషంగా అని చెప్పాను. Be rejoicing. వారు ఉంటారా? Who will be rejoicing? నా ప్రియ దేవుని బిడ్డారా, My dear beloved children. సంతోషంగా ఉండమంటే ఎవరైనా సంతోషంగా ఉంటారా? If you tell anybody that rejoice in this situation, అయ్యగారు బాగా సంతోషిస్తున్నాడు. but sir is very happy. దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. And he said, glory to the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. Praises to the Lord, he said. నన్ను పట్టుకొని నన్ను కౌగలించుకున్నాడు He అయ్యగారు. hugged me. అయ్యగారు నాకు చాలా మంది దర్శనాలు చెప్పారు. Sir, so many have told me ఓ visions. ఈ పాప గొప్ప సేవ చేయబోతున్నాడు. They told that she is going to do great ఓ service. దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. God is going to use her mightily. కానీ మీరు చెప్పారు, He told me, అదే దేవుడు జరిగిస్తాడు కావచ్చు. God will do that. ఆ పాస్టర్ చూసి బాగా నా మీద కోపం వచ్చాయి. And that Mrs. She used to get angry with me. నా బిడ్డ చచ్చిపోతే నీకు సంతోషపడమని చెప్తాను. And she's saying, if she is going to die and you are telling me to rejoice. ఆయన ఎందుకు పిలిచారు సార్? And why did you call him? అందరూ పెద్ద పెద్ద భక్తులు చెప్పారు,
So many great devotees were ఓ, told, ప్రభు బాగు చేస్తారని చెప్పారు. God will heal her. ఈ అయ్యగారు మాత్రం ఈయన ప్రభు విశ్రాంతితో ఉన్నాడు. But this sir is saying God will give her rest. ఈ అయ్యగారు ఈ పద్ధతి నాకు నచ్చలేదు. I don't like this. ఉపవాసం ఉండమంటున్నాడు. ఓకే And he keeps saying fast and fast. అని నా మీద అలిగి లోపల పోయి కూర్చున్నాడు. And she upset and then went. ప్రభు చెప్పాడు కదా, ఈమెకు వచ్చిన క్యాన్సర్ ఈమె కూడా రాదు. Then God told her the cancer which she got is going to come to her. నేను చెప్పాను ఆమె కూడా క్యాన్సర్ వచ్చిందని. So I told her she also got cancer. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God. ఎందుకంటే మనం దేవుని మాటలను జోక్గా తీసుకోకూడదు. So we should not take the word of God as a joke. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. God has given us the word and He is faithful. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. We fast and pray. I said. ఆమె అన్నది కదా, ఎందుకు ఉపవాసం చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి. Then she said, why fast, why pray? ఒకటే నాకు బిడ్డే కదా, I have only one daughter, దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, but God is the one who నా heals. బిడ్డను బాగు చేయలేడా. God, He healed my మీరంతా daughter. అబద్ధం చెప్పారు ఏదో. He's telling false. 2 రోజులకు అమ్మాయి చనిపోయింది. In few days time, the daughter తర్వాత పాస్టర్ కూడా చనిపోయారు. after some days, పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. pastor has come to me and అయ్యగారు మా కొరకు ప్రార్థన చేసినందుకు మీకు చాలా వందనాలు. I'm thankful to you for you have prayed for us. ఇలాగ నేను కూడా ఈ రోజు ప్రార్థన చేయడం ఇంకా నేర్చుకుంటాను. I will learn to pray just like you. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children of మనకు God. సగం భక్తి ఉండకూడదండి. Half devotion is not going to. ఆశ్రమకు సగం భక్తి అండి. Pastor has half devotion. కానీ మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, So if we should look into the Holy Bible, మన నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము so that we could live in peace and అన్నిటికంటే ముఖ్యంగా for everything important, everything above all, మనుషులందరి కొరకు pray for all the people. మనం ఏం చేయాలి? What should we be doing? చాక్లెట్లు కాదు ఇచ్చేది. We don't have to give chocolates to everyone. ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వకూడదు. It's not a matter of giving the gift. క్రిస్మస్ గిఫ్ట్ అని ఇస్తాం మనం. We keep giving Christmas ఆ gifts. గిఫ్ట్ ఇస్తాము, We keep giving some ఈ other గిఫ్ట్ gift. ఇస్తాము, We keep giving ఆ gifts. సెకండ్ ఇస్తాము, Shake hand. We ఆ భోజనానికి పిలుస్తాము, We call them for ఆ the meal. ఫంక్షన్ పిలుస్తాం. కానీ We call them the function. మనం భారం కలిగి ప్రార్థన చేయాలి వరకు. We have to pray with burden. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved children of మనం God. ప్రార్థించమని ఇక్కడ చెప్తున్నారు దేవుడి వాక్యం. Word of God is telling us, రాజుల pray. కొరకు ప్రార్థన చేయి, Pray for the kings. అధికారుల కొరకు ప్రార్థన చేయి, Pray for the principalities. నాయకుల కొరకు ప్రార్థన చేయి. Pray for the leaders. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children of God. మనం ప్రార్థన చేసినప్పుడు When we pray, దేవుడు అనేకులను రక్షిస్తాడు. God will save many నా people. దగ్గర ఒక అధికారి నాకు తెలుసు. One official came to ఆయన me. కలెక్టర్ ప్రియమైన దేవుని బిడ్డలారా, He is a collector. ఆయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. His 2 kidneys were spoiled. ఆయనకి 2 భార్యలు. He has 2 wives. కేర్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఆయన He was taken to care hospital. 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది. They spent 30 lakh rupees. అతనికి బాగా కాలేదండి. He was not healed. నా దగ్గర కరుణాపురం తీసుకొని వచ్చాడు జాయింట్ కలెక్టర్. They brought him to us in Karnapuram. ఒక 3 డాక్టర్స్ తీసుకొని వచ్చారు అంబులెన్స్ లో. In the ambulance, they came along with three doctors. మీరు ఏదైనా ఒక అద్భుతం చేయండి అని నన్ను అడుగుతున్నారు. They were asking me, please do a miracle to him. నేను చెప్పాను, నేను ఏ అద్భుతం చేయలేను. I told them I can't do any miracles. అద్భుతం చేసేది యేసుక్రీస్తు వారు మాత్రమే. The one who does miracles is only Lord Jesus ఈ Christ. వాక్యం మీరు వినండి, దేవుడే మీ హృదయంలోకి వస్తాడు. ఆయన మీ జీవితాన్ని బాగు చేస్తాడు. He will rectify your life. మీరు ఆయనను ప్రేమించమని చెప్పాను. You should love the Lord. యేసు ప్రభువా, Oh Lord Jesus, నా హృదయంలోనికి రా. please come into my నా heart. పాప జీవితాన్ని మార్చు. Please change my sinful నా life. పాపాలను క్షమించు. Please forgive all my sins. నా జీవితాన్ని మార్చు Please change my life. అని నేను చెప్పి ఆయనతో ప్రార్థన చేపిస్తున్నాను. When I was told like this, I started praying with him. ఆయన 2 కిడ్నీలు బాగైనాయండి. And his 2 kidneys were healed. ఇప్పుడు ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. Now he is doing the ministry of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of the నేను Lord, చేసిన అధికారుల కొరకు చేసిన ప్రార్థన, I prayed for the officials. నాయకుల కొరకు ప్రార్థన I చేశాను. prayed for the leaders. ఒక నాయకుడు బాప్తిసం తీసుకున్నాడు. One leader, he took baptism. అనేక మంది రక్షింపబడుతున్నారు. So many people are getting saved ఎందుకంటే మన ప్రార్థన. because of our prayer. ప్రార్థన చేసే ముందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Before we pray, we should thank the Lord. ఇది మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. Word of God is saying this is good. దేవునికి ఇష్టమైనది ప్రార్థన. This is what God likes. అందుకోసం యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు When Lord Jesus was living in this world, ప్రార్థన చేయించున్నాడు. he was praying. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే Hebrews
మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. We will read from the word of God. 6వ అధ్యాయం చదువుకుందాం. Chapter 6. Hebrews chapter 6. ఎంతమంది ఇలాగ అధికారుల కొరకు ప్రార్థన చేయించున్నారు? How many of you are praying like this for the officials? ఎంతమంది రాజుల కొరకు ప్రార్థన How చేయించున్నారు? many of you are praying for the kings? ఎంతమంది నాయకుల కొరకు ప్రార్థన చేయించున్నారు? How many of you are praying for the leaders? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children of the Lord. ప్రార్థన చేసినట్లయితే When you pray, ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. Hebrews chapter 5 verse 7. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుచున్నాడు. Holy Spirit God is speaking to us. శరీరధారి అయ్యున్న దినములలో శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను యేసు ప్రభు ఏం చేశాడండి? What was Lord Jesus doing? మహారోదనమట. With loud cries. ఎంతమంది రోదన చేస్తారు ఈ రోజుల్లో? How many of you cry? మనకి ఏదైనా బాధ కలిగే విషయాన్ని గుర్తుకొస్తే ఏడుస్తామా? When we remember something to hurting, then we cry. మనల్ని ఎవరైనా తిరిగితే ఏడుస్తాం బాగా. When somebody scolds us, then that's when we cry. మనం అనుకున్న పని జరగకుంటే ఏడుస్తాం బాగా. When we think of something and it doesn't happen, ఓ ఎట్లా ఏడుస్తామో నాకు తెలుసు బాగా. we keep crying. We don't know how. మన ప్రార్థనలో మనం ఏడవం. But in prayer we don't cry at all. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా సెలవిస్తున్నది. The holy word of God is saying like this. శరీరధారి అయిన దినములలో In the days when he offered Jesus' life on this earth, మహారోదనముతోను with loud cries కన్నీళ్లతోను and tears. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? What was Lord Jesus doing? కన్నీళ్లు కారుస్తున్నాడు. With tears. ఇందాక నేను వాక్యం చెప్పినప్పుడు కొంతమంది ఏడ్చారు. When I was sharing the word of God, some people రాత్రి cried. చాలా మంది ఏడ్చారు. In the night, many people cried. మనం ఏడవాలి ప్రియమైన దేవుడు. We should cry. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడవాలి. We should sit at the feet of the Lord and cry. ఎప్పుడు ఏడవగలుగుతాం మనము? When will we be able to cry? విరిగి నలిగిన హృదయం మనం కలిగి జీవించినాం. When our heart is contrite and broken. యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, When we remember the death of Jesus Christ on the cross. యెషయా 53వ అధ్యాయం మీరు రోజు చదువుకొని ప్రార్థన చేయండి. Isaiah chapter 53, daily read it and then pray. మీరు ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేయవచ్చు. So there is so much of you that you should cry and pray. యేసు ప్రభువు ఒక ఇంటికి భోజనానికి పిలిచారండి. Somebody invited Lord Jesus to the పరిసయ్యుడు సీమోను భోజనానికి పిలిచాడు. One Pharisee invited him for the meals. ఒక పాపాత్మురాలు విన్నది అక్కడ. One sinner came to him. పరిగెత్తుకొని వచ్చాడు. She came running. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. She knelt down at his feet. ఓ ఒకటే కన్నీరు కారుస్తున్నది. She is crying and crying. ఒకటే ఏడుస్తున్నది. She was crying and crying. ఆయన పాదములు కన్నీళ్లతో కడుగుచున్నది ప్రియమైన She was washing his feet with her tears. మనకైతే ఒక చుక్క నీళ్ళు కూడా రాదు. For us, not even a single drop of tears. ఒకసారి నేను ఒక ఇంట్లో కన్నీరు కార్చి ప్రార్థన In చేయించాను. one house, I was praying with tears. నాతో పాటు మా అక్కయ్య ఇంకో అక్కయ్య ఇద్దరం కలిసి ప్రార్థన చేయించినాం. Along with me, myself, and my sister, and one more sister, they were praying. వాళ్ళ అబ్బాయి మమ్మల్ని చూశారు. His son saw us. నా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. My tears were shedding, తడుస్తున్నా నా అంగి and కొనసాగి. my clothes were getting wet. ఆ విధంగా నేను ఏడుస్తున్నాను. I was crying like that. ఒకటే ఏడుస్తున్నాను నేను. I was crying and crying. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of ఒక God. డిఎఫ్ఓ గారు బయట కూర్చున్నారు. And one DFO was sitting outside. నేను ఎప్పుడు ఏడ్చి ప్రార్థిస్తున్నాను, When I was praying with tears, ఆయన కూడా ఏడవడం he ప్రారంభించాడు. started crying. నేను ప్రార్థన చేస్తాను ఏమని తెలుసా? I pray like this. భూలోకమంతా యేసయ్య రాజ్యం కావాలని ప్రార్థన I చేస్తాను. pray that the whole earth should become kingdom of God. సాతాన్ రాజ్యం కూలిపోవాలని చేస్తా. I pray that the kingdom of Satan should stumble down. లంచాలు తీసుకునే వారు మారాలని ప్రార్థన చేస్తా. Those who take bribes, they should change. I pray that. వ్యభిచారులు మారాలని ప్రార్థన చేస్తా. Those who are in adultery, they should change. I pray that. నరహంతకులు మారాలని ప్రార్థన చేస్తా. Those who are murdering, they should change. That's what I మాంత్రికులు pray. మారాలని ప్రార్థన చేస్తా. Those who are doing witchcraft, they should pray. పరలోకములు ఆశించే వారు మారాలని ప్రార్థన చేస్తా. Those who are doing the evil things, they should pray. త్రాగుబోతులు మారాలని ప్రార్థన చేస్తా. Those who are drunkards, they should change. 204 దేశాలు మారాలని ప్రార్థన చేస్తున్నా. 204 countries should change. That's what I'm praying. ఎదుగో ఆ యెషయా 53వ అధ్యాయం చదువుకుని అవన్నీ యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఏడ్చినప్పుడు, When I read this Isaiah chapter 53 and I remember the death of cross, I cry. పెద్ద లంచాలు తీసుకునేవాడు. That officer, he used to take a lot of bribes. ఆయన కూడా ఏడుస్తున్నాడు. And he started crying. ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. He came running. అయ్యా నువ్వు నా జీవితాన్ని ఈరోజు మార్చుకుంటున్నాను. Sir, I'm going to change my life. మీరు కన్నీరు కాస్తున్నప్పుడు When you were praying with tears, యేసు ప్రభు నాకు కనిపిస్తున్నాడు. I could see Lord Jesus. నీ కన్నీళ్ళ ప్రవాహము The flood of your tears, నన్ను ఆయన పాదాల మీద పడేసింది. see, it has made me fell on the field. ఈ రోజు నేను పాపము చేయ From today onwards, I won't. ప్రభు కొరకే జీవిస్తా. I will live for ప్రభు కొరకే జీవిస్తా. I
I will live for the Lord. ఇంటికి వెళ్ళాడు ఆయన. He went home. ఆ బిడ్డలన్నీ తగలబెట్టాడు. He burned all the beds. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God. నాతో అంటున్నాడు, He is saying to me, ఇది అన్యాయమైన సొమ్ము, this property is corruption money. నా ఇంట్లో ఏది ఉండకూడదు. I should not have anything in my house which is ఇప్పుడు నా corruption. జీవితాన్ని మార్చుకుంటున్నాను. I will change my life. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God. యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు కూడా When Lord Jesus was living on this earth, మహారోదనముతోను with loud cries, ఆయన కన్నీరు కారుచున్నది. He was shedding the tears. గెత్సేమనే తోటకి యేసు ప్రభు వెళ్ళాడు. Lord Jesus went to the Gethsemane garden. నా ప్రియ దేవుని బిడ్డలారా, Our dear beloved children of నేను కూడా వెళ్ళాను అక్కడికి. God. I also went there. అక్కడికి వెళ్ళగానే నాకు ఆగలేకపోయి దుఃఖం. When I went there, I could not stop weeping. నేను కూడా ఆగేశాను. I cried a lot. కింద పడిపోయి కొట్టుకుంటే ఏడ్చాను. I fell down and rolling down, I was నా crying. తల ఇక్కడ పెద్ద బొడ్స్ వచ్చాను. And I had bumps on my head. ఎందుకంటే మా యేసయ్య యొక్క రోదన నా జీవితాన్ని కలిసివేసింది. The crowds, loud cries of our Lord Jesus, they have touched me, they have changed my life. యేసు ప్రభు శిష్యులు కూడా అక్కడ కూర్చున్నారు. Disciples of Lord Jesus were sitting there. కొంత దూరంలో కూర్చున్నారు. They were sitting just a little bit away. ప్రార్థన చేయమని యేసయ్య చెప్తున్నారు. Lord Jesus was telling them, pray. కానీ వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. But they were not praying. కొంచెం కూర్చున్నారు. They slept. వాళ్ళకు భారం లేదు. They don't have the burden. భారం లేని ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. When you pray without burden, it won't reach the ఏదో మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. The casual prayer won't reach heaven. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం భారము కలిగి ఉండాలి. When you sit in prayer, you should have the burden. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of ఓ God. బాధ నేను ఏడుస్తున్నాను. I was crying and crying. యేసు ప్రభు కూడా ఏడుస్తున్నాడు అక్కడ. Lord Jesus was also ఆయన crying. కన్నీళ్లు కారుతున్నాయి. He was shedding the tears there. ఒకటే ఏడుస్తున్నాడు. He was shedding the tears there. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాప భారాన్ని మోసినందుకు నాకు శక్తి కావాలని యేసయ్య ఏడుస్తున్నాడు. He was crying so that I must be able to carry the burden of the sin of the whole world. ఒకటే ఏడుస్తున్నాడు. He was crying and crying. శిష్యులు ఏం చేస్తున్నారు? What were the disciples doing? హాయిగా పడుకున్నారు. They were sleeping. మంచిగా నిద్రపోతున్నారు. They are sleeping very nicely. వాళ్ళకి భారం లేదండి. There is no burden. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of God. వాళ్ళకి ఏ భారం లేదు. There is no burden at all. హాయిగా యేసయ్య ప్రార్థన చేస్తే చాలే, నేనైతే మంచిగా పడుకుంటాను. If Lord Jesus prays, it's enough. I will sleep. చాలా మంది కూడా అయ్యగారు ప్రార్థన చేస్తే చాలే. Many people will think if the pastor prays for me, that's enough. నేను ఈమెయిల్ చేశాను అయ్యగారికి, I have emailed pastor. SMS చేశాను, I have sent a text message. ఆ దర్శన్ బాబు కూడా అయ్యగారికి ఇచ్చాను కదా. I have given tithes to the pastor. పిల్లలను ఏదో ఈ మధ్యలో చాలా మంది బోధకులు పెడుతున్నారు. So nowadays many preachers are doing this. ఏంటంటే యంగ్ స్టార్ యొక్క ప్రార్థన, చిన్న పిల్లల ప్రార్థన, ఇవన్నీ పైసలు కట్టేస్తే అయిపోతుంది, వాళ్ళే ప్రార్థన చేస్తారు. You pay some money and then there will be somebody who will be praying for your children. నాకు ఒక చెప్తున్నది, అమ్మ ప్రార్థన చేస్తున్న పిల్లల కోసం అంటే అక్కడ మా అయ్యగారు ప్రార్థన చేస్తారండి. I asked one sister, are you praying for your children? And she said, my pastor is praying for ఆ us. స్కీమ్ లో మా అబ్బాయిని చేర్పించాను. I have admitted my son in that scheme and I am praying. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అని అడిగాడు. I asked, are you praying for the young మా kids? బాబుని యవనస్తుల దాంట్లో మేము చేర్పించామని. I put my son in the youth. సంవత్సరానికి ఇంత డబ్బు కట్టేస్తాం లేదు. I am paying yearly this much money. నేను చెప్పాను కదా. I told her, అంటే నువ్వు చేయవా? what does it mean? You won't pray at all? ఏదో కొద్దిసేపు చేస్తాను. I will pray a little bit. నాకు సమయం లేదండి. I don't have time. ఎక్కువ సమయం ఉండదు ప్రార్థన చేసి. I don't have time to pray. నేను బైబిల్లో ప్రార్థన ఎప్పుడైనా చదివావా అని చెప్పాను. Did you ever read about prayer in the Bible? నేను లూకాసు వార్త 22వ అధ్యాయం చూపెట్టాను. In Luke's Gospel, chapter 22, 39వ వచనం చెప్పాను. verse 39. నా ప్రియమైన దేవుని బిడ్డారా, Dear beloved children of the Lord, Luke 22, verse 39. అందరూ మీరు ఇంటికి వెనక చదువుకోవచ్చు ఈ వాక్యం. You can read it once you go home. ఎందుకంటే ఈ రోజు మీరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. From today onwards, you should learn to pray. భారము కలిగి ప్రార్థన చేసి Pray with burden. విశ్వాస జీవితంలో In your life of faith, అనేక ఆత్మల పంటను వారు చూడగలుగుతారు. then you will be able to see the harvest of many souls. ఒక సంఘం క్షేమంగా ఉండాలంటే, If a church needs to be verified, ఆశీర్వాదంగా ఉండాలంటే there should be a blessing in the church. సంఘం ప్రార్థన చేయాలి. Church should pray. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. You should pray for the pastor. ఎంతమంది సేవకుల కొరకు ప్రార్థన చేయించున్నారు? How many of you are praying for the pastors and God's servants? ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of God, పేతురు చెరసాలలో హాయిగా నిద్రిస్తున్నాడు. Peter was sleeping in the prison. సంఘం ఏం చేస్తున్నది? What was the church doing? భారము కలిగి ప్రార్థిస్తున్నారు. Church was praying with burden. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of ఈ the Lord, రోజుల్లో ప్రార్థించే సంఘం అవసరం. today we need a church which prays. ఇక్కడ యేసు ప్రభు అదే చెప్తున్నాడు. The Lord Jesus is saying the same thing. 40వ వచనంలో దేవుని వాక్యం చదువుకుందాం. In verse 40, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు
ప్రార్థన చేయడని చెప్పాను. Pray that you will not fall into temptation. ఏం చేయాలమ్మా? What should you do? ప్రార్థన చేయాలా? Need to pray. ఎట్లా ప్రార్థన చేయాలి? How should you pray? యేసు ప్రభులాగా ప్రార్థన చేయాలి. You have to pray like Lord Jesus. అపోస్తలుడైన పౌలులాగా ప్రార్థన You చేయాలి. have to pray like Apostle Paul. రాజైన డేవిడ్ లాగా ప్రార్థన You have to చేయాలి. pray like King David. పాపాత్ములైన స్త్రీలాగా మనం ప్రార్థన You have to చేయాలి. pray like the sinners. ఆయన పాదములు కడుగుచున్నది. Yes, she is wiping his feet with her ఓ tears. తల వెంట్రుకలతో తుడుస్తున్నది. With her hair, she is wiping them. అత్తరు పగలగొట్టి ఆయన మీద పోసినది. They broke the alabaster box and then put it on perfume on her. విస్తారంగా ఆయనను ముద్దు పెట్టుకుంటున్నది. She was kissing him a lot. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, What is Lord Jesus ఓ saying? ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. Her lots of sins are forgiven. అమ్మా సమాధానం కలిగి వెళ్ళమని చెప్పాడు. Woman, go in peace. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved ఈ children. రోజు విస్తారమైన పాపాలు నీ నుండి క్షమించబడాలంటే If we have lots of sins and if they should be forgiven, ఇప్పుడు నువ్వు యేసయ్య పాదాలు కడగాలి. నువ్వు you have to wipe the feet of Lord కన్నీరు Jesus. కారువాలి ప్రియమైన You దేవుని have to బిడ్డలారా. shed your tears. యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. Lord Jesus is shedding his ఓ tears. శిష్యులు నిద్రపోయారు. The disciples are sleeping. యేసు ప్రభు వెళ్తున్నాడు. Lord Jesus is going. ఓ పేతురు Peter, లే, get up. యోహాన్ లే, John, get up. యాకోబు లే, James, get up. లెమ్మంటున్నారు. Get up. వాళ్ళు లేచి కూర్చున్నారు. They are getting up. They are yawning. మనం ప్రార్థనలో కూడా In the prayer as well, you keep praying, yawning a lot. Okay. And then I was yawning like that. I slapped him. పోయాడు. Then he went outside. అక్కడ కూడా అదే పని చేస్తున్నాడు. And then he's still yawning there. ఆయన పాప యాపక్క ఆయన కావలింతలు అనుకున్నాయి. And then somebody else started yawning. నేను పోయి అక్కడ మళ్ళీ కూడా కొట్టాడు. But then again I slapped them again. ముఖం కడుకొచ్చుకోపోని చెప్పాను. I told them, you go and wipe your. నీ వైరస్ ఎంతమంది కట్టిస్తా? You're spreading your virus. ఎందుకు చెప్తున్నట్టే ప్రియమైన దేవుని బిడ్డ, Why am I telling this? ఇక్కడ శిష్యులు కూడా See, disciples, హాయిగా నిద్రపోతున్నారు. they are sleeping. బాధ్యత, They don't have responsibility. వాళ్ళకి భారం ఉంది. They don't have burden. కానీ యేసు ప్రభు భారం ఉంది. But Lord Jesus has the burden. ఏ భారం అంటే What is the burden? తండ్రి చెప్పిన మాట, తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేయాలి. According to the will of the Lord, according to what God has told me. I have తండ్రి చిత్తము నెరవేర్చాలని. to fulfill the will of the Lord. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Our dear beloved children, వాళ్ళందరిని రక్షించాలని to save us all. యేసయ్య భారము కలిగి ప్రార్థన చేయించు. Lord Jesus is praying with burden. ఆయన చెమట కారుతున్నది. His sweat is falling down. ఇక్కడ చెమట అసలు రావట్లేదు. Here there is no sweat at all. నేను చూశాను, వచ్చిన కంటే చెమట ఎప్పుడు వస్తా అని I చూస్తున్నాను. am feeling it when I sweat at all. నాకు అనిపించేది నేను పరిగెత్తట్లే కదా, Here I am not running. ఇంకా అందుకోసానికి చెమట రావట్లేదు. I was thinking that's why I am not sweating. యేసు ప్రభు శిష్యులకు కూడా చెమట రావట్లేదండి. But disciples of Lord Jesus also, they were not sweating. ఎందుకంటే వారు నిద్రపోతున్నారు. Because they are sleeping. వారు మంచి హాయిగా ఉన్నారు. They are living pleasure. ఏ టెన్షన్ లేదు వారికి. There's no tension. కానీ యేసు ప్రభుకున్నది. But Lord Jesus has the tension. ఆయనకు చాలా బాధ ఉన్నది. He has a lot of agony. నేను తండ్రి చిత్త ప్రకారం జీవించాలి. According to the will of the Lord, will of the Father, I have to ఈ live. ప్రపంచాన్ని రక్షించాలి. I have to save this world. అంటే నేను సిలువ మోయాలి. I have to carry the cross. నేను శ్రమలు భరించాలి. I have to go through the ఈ punishment. అవమానాలు భరించాలి. I have to go through the నేను mockery. రక్తము కాచాలి. I have to shed my మరి ఈ blood. పని చేయాలంటే దేవుని శక్తి నాకు కావాలి. To do this work, I need the power of God. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of మనం God. కూడా దేవుని పని చేయాలంటే To do the work of the Lord, ఏదో బైబిల్ చేత పట్టుకొని నలుగురు వాక్యం చెప్పడం కాదు. so just holding the Bible and then telling the word, it's not going to help. బైబిల్ పట్టుకొని తిరగడం కాదండి. It's not about walking with the Bible. ఏదో మామూలుగా 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తే కాదు. 2-3 minutes prayer is not going to be enough. మనం కూడా యేసు ప్రభులాగా భారము కలిగి Like Lord Jesus, we should have the burden. ప్రార్థన చేయించున్నావా? Are you praying? అలాంటి ప్రార్థన భారం ఎంత మందికి ఉన్నది ఇక్కడ? How many of you have the burden like that? నిజంగా చెప్పండి, ఎంత మందికి ఉందో? Truthfully, please say that. ఇతరుల యొక్క ఆత్మ, ఇతరుల యొక్క వారి యొక్క సమస్యలు మనం ఇది వేసుకొని మనం ప్రార్థన చేయాలి. We have to take the burdens of others and then pray. నాకు మీటింగ్ జరుగుతున్నది. One day there was a meeting going ఓ on. 10 లక్ష మంది ఉన్నారు నా దగ్గర. 1 lakh people were there. అందరు కూర్చున్నారు. All of them were sitting. 10 క్వింటాల బియ్యం మాత్రమే ఉన్నాయి నా దగ్గర. I had only 10 quintals of rice. ఒక టాక్టర్ కట్టెలు ఉన్నాయి. And then there was wood as well, one bundle. బియ్యం అయిపోయాయి. There was no more rice. నా దగ్గరకు వచ్చి మా పిల్లలు చెప్తున్నారు, My children were saying, డాడీ గారు ఇదిగో బియ్యం అయిపోయాయి.
There is no rice now. ఒక ట్రాక్టర్ కట్టెలు మాత్రం కొన్ని ఉన్నాయి. And wood also very little is there. 10 క్వింటాల బియ్యం ఉన్నాయి. 10 quintals for rice. ఓ 1,00,000 మంది ఉన్నారు అక్కడ. There are 1 lakh people out there. నేను చెప్పాను వండుకోండి అని చెప్పాను. I told them you start cooking. వంట వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. And then the people who cook. ఎట్లా వండాలి మేము? How should we cook? ఏం సరిపోతుంది అంట? How will this be enough? తమాషా అనుకుంటారా ఇదంతా? You think it's fun? జోక్ అయితే అంటున్నారు. Are you joking? నేను అంటున్నాను జోక్ కాదు ఇది. I'm telling you this is. ప్రార్థన చేయి నేను కూడా. I said you also. వంట వండుకుంటే కూడా ప్రార్థన చేయమని చెప్పాను. While cooking you pray. మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాను. You start. అండాలు పెట్టారు అక్కడికి ఇక్కడికి. And they have put the box. 200 అండాలు పెట్టారు అక్కడికి. They have put 200 vessels there. ఎదుగో అందులో అన్ని నేను పోపించాను, నీళ్లు పోపించాను. I told them pour water in all. దేవా ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు వందనాలని నీళ్ళ మీద ప్రార్థన చేస్తాను నవ్వుతాను వాళ్ళందరికీ. And I am praying on the water, saying, Lord, thank you, Lord, for the food that is given. ఇదే దయగారు ఇట్లా ప్రార్థన చేస్తున్నారు. And they are mocking. They are saying, దేవా బియ్యం వచ్చినందుకు వందనాలు. I said, Lord, thank you, Lord, for the rice ఈ given. భోజనం సిద్ధపరిచినందుకు వందనాలు. Lord, thank you, Lord, for the prepared food. మీరందరికి పంపించినందుకు వందనాలు. Thank you, Lord, for sending everyone. అయ్యగారికి ఏమైనా మతి తప్పింది అనుకుంటున్నారు. And they started thinking this. ఎందుకంటే దేవుని కార్యములు ఆత్మ పొందని వారికి తెలియదండి. So because they don't know the works of the Lord are done by the Spirit of the Lord. నేను అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. When I told them and I came and then I started praying. ఒక అధికారి 100 క్వింటాల బియ్యం పంపించాడు. One official has sent 100 quintals rice. దేవుడు అతనితో మాట్లాడినాడు. God spoke to him. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the Lord. అప్పుడు వంట అయిన ముస్లిం వాళ్ళందరూ Then the cook one, he is a Muslim. వాళ్ళు నోరు తెరిచారు. They opened their mouths. They could not చాలా understand. గొప్ప దేవుడు. Then they have realized, Lord Jesus is really great God. కట్టెలు లేవంటున్నారు. They were saying there's no wood. నేను ఆ కట్టెల కాడికి పోయి మోకరించి ప్రార్థన చేశాను. I went to the wood and then I knelt down and then prayed. దేవా ఈ కట్టెలన్నీ సరిపోవాలని ప్రార్థన చేశాను. Lord Jesus, all this wood should be enough. ఆ కట్టెలను తీసి అక్కడ వేసి ప్రార్థన చేయగానే And I put the wood there and then started praying. ఆ కాలుతున్నాయి కానీ అవి సరే మిగిలినాయి. ఒక ట్రాక్టర్ కట్టెలు మిగిలినాయి. So they were burning, but they left. 25 ముస్లిం వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. Then 25 Muslims took baptism. నా ప్రియమైన దేవుని బిడ్డారా, They were children of the Lord. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. God will do such miracles in our lives. దేని ద్వారా? Through what? ప్రార్థన ద్వారా. Through prayer. నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తావా? Will you pray like that? నేర్చుకుంటావా? Will you learn like that? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. Learn to pray. ఎలాంటి ప్రార్థన? What type of prayer? అన్య జనుల వల్ల మనం ప్రార్థన We చేయాలి. should not be praying like pagans. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved children of the Lord. కన్నీళ్లతోను, With tears, వేదనతోను, with cries, భారముతోను, with burden, హృదయ శుద్ధితోను, with the holiness of the heart, నా ప్రియుల సమాధానంతో కూడిన ప్రార్థన with peace. Pray. నువ్వు ప్రార్థించినట్లయితే If you pray, ఈ రోజు ఎలాంటి సమస్య నీకున్నా కూడా whatever type of problem we have, దేవుడు ఈ సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు. God will deliver you from that. ప్రార్థన చేయి. నీ తల్లిదండ్రులు రక్షణ పొందలేదనుకో, If your parents are not saved, pray. నీ పిల్లలు రక్షింపబడలేదనుకో, If your children are not saved, pray. ప్రార్థన చేయి. Pray. దేవుడు రక్షిస్తాడు. God will save. నీకు ఉద్యోగం లేదనుకో, If you don't have a job, pray. ప్రార్థన చేయి. Pray. నీకు వీసా రావాలంటే If you need a visa, ప్రార్థన చేయి. pray. దేవుడిని అడగాలి. ప్రియమైన We దేవుడు, have to ask the Lord. మనం అడగం, We don't ask. వేరే వాళ్ళని అడుగుతాం. We ask other people. మనకు దారి ఉంటుంది కానీ We have a way, వేరే వాళ్ళని అడుగుతాం. but we keep asking other people. మనకు దేవుడు దారి చూపెడతాడు. God shows us the way. మన దేవుడే మనకు మార్గం చేస్తాడు. God is the one who opens the way for us. మనం ప్రార్థన చేసుకుందామా? Let's pray. ఇట్లా అందరు తలలు వచ్చారు. ఇప్పుడు మోకరించారు. Kneel down. ప్రార్థన చేయండి. Pray to the Lord. యేసు ప్రభు ప్రార్థన జీవితం ఇంకా 2-3 గంటల కనుక నేను చెప్పలేకపోయాను. Just because this time is finishing, I am not able to tell. నా ప్రియమైన దేవుని బిడ్డారా, Pray, dear beloved children of the Lord. మీరందరూ యేసు ప్రభులాగా ప్రార్థన చేయండి. We have to pray like Lord. దేవుని అడగండి. Ask the Lord. యేసు ప్రభు శిష్యులు అడిగారు, But the disciples of Lord మాకు Jesus, ప్రార్థన నేర్పించండి అని అడిగారు. teach us to pray, నా Lord. ప్రియమైన దేవుని బిడ్డారా, Dear beloved children of the నీవు Lord. కూడా భారం కలిగి ప్రార్థన చేయి. ఈ రోజు You also pray with burden. కన్నీళ్లు కార్చు. Shed your tears. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో In what way you have slipped off. జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, Mind that. మనం ప్రభు శరీరాన్ని తినబోచున్నాం. ఈ We రోజు are about to eat the body of the Lord. ఆయన రక్తము తాగబోచున్నాం. We are about to drink the blood of Lord నా Jesus. ప్రియమైన దేవుని బిడ్డలారా, Oh, dear beloved children. ఆ సిలువ మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు Remember the death on the cross. యేసయ్యా, Oh Lord Jesus. నా హృదయములోనికి రా. Please come into my నేను heart. ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను ప్రభు. I lost my prayer life, oh Lord. రోజు 2-3 నిమిషాలే ప్రార్థన చేయొచ్చు. I am praying only for 2 or 3 minutes. Oh. పావు గంట, అర్ధ గంట
మాత్రమే ప్రార్థన చేయొచ్చు. I am praying only for 15. పోవడం, లేవడం, మళ్ళీ పరిగెత్తడం, Going and coming and sleeping and then going back again. Oh Lord, ప్రార్థన ధనం నాదో లేదు. I don't have the money of prayer. Oh Lord. కొంతమందికి భర్తల గురించిన భారం ఇక్కడ ఉన్నది. So some of the sisters have the burden for their husbands. కుటుంబ భారం గురించి ఉన్నది. You have the burden about the family. పిల్లల భారం ఉన్నది. You have the burden about the children. ఆత్మీయ జీవితంలో కూలిపోయిన స్థితిలో ఉన్నది. In the spiritual life, you have fallen down. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Holy Spirit God is speaking to you. కన్నీరు కారు, Shed your tears. ఏడు ఈ రోజు. Weep. యేసయ్యా, నేను తలంపులతో చేసిన పాపాలకు Oh Lord, there were nails in his feet. నీ పాపము శరీరానికి బదులుగా Instead of your body of sin, ఆయన శరీరము చీల్చబడ్డది. his body was pierced. ఆయన వైపు చూడు బిడ్డలారా. Look at all, oh children. ఆయన వైపు చూడు. Look at him. కన్నీరు కారు. Shed your tears. యేసయ్యా, Oh Lord Jesus. నా కోసమే For myself. తండ్రిని విడిచిపెట్టావు. You left your father. పరలోకాన్ని You విడిచిపెట్టావు. left your heaven. మహిమను విడిచిపెట్టావు. You left the glory. ఈ లోకానికి వచ్చావు. You came to this world. మనుషుల పోలికగా పుట్టావు You ప్రభువా. came into the form of sin. దాసుని స్వరూపము ధరించావు. You took the form of a servant. నా కొరకు నాయనా, For myself, oh నువ్వు Lord. శిలువ మరణం పొందినంతగా You took the death of నువ్వు cross. విధేయత చూపావు You ప్రభువా. have shown the obedience. నా పాపినైన నన్ను ప్రేమించావు. You have loved me, my sinner. త్రోసివేయబడ్డ నన్ను I ప్రేమించావు. was rejected, but you loved me. నిలివేయబడ్డ నన్ను I ప్రేమించావు. was cast out, but you have loved me. అవమానపరచబడ్డ నన్ను I ప్రేమించావు. was insulted, but you loved me. దుష్టురాలైన నన్ను I ప్రేమించావు. was wicked, but Lord, you loved me. దుర్మార్గుడైన నన్ను I ప్రేమించావు. was evil, but you నేను loved me. నిన్ను ప్రేమించట్లే ప్రభువా. I am not loving you, ఈ Lord. రోజు నిన్ను నేను ప్రేమిస్తాయా. Today I will love నీవు you. నాకు కావాలయ్యా. I want you, నువ్వు Lord. నాకు కావాలయ్యా. I want you, నా Lord. హృదయంలోనికి రాయ్యా. Please come into my నా heart. పాపాలు క్షమించయ్యా. Please forgive my నా sin. పాపాలు క్షమించని. Please forgive my ఓ sin. ప్రియమైన కుమార్తె, Your dear daughter. ఏడు ఇప్పుడే. Weep. నీ గొంతు విప్పు. Open your mouth. యేసయ్య ఏడ్చాడు. Oh, Lord Jesus దేవా, said, నన్ను క్షమించమని. oh Lord, forgive me. అనగమ్మా, దేవుడు నిన్ను క్షమించబోచున్నాడు. God is going to forgive. యేసయ్య గెత్సెమనే తోటలో కూడా Lord Jesus in that భారము కలిగి ఏడుస్తున్నాడు. he was weeping with burden. ఓ, నేను ఈ యొక్క గిన్నె నేను భరించగలుగుతానా? Will I be able to carry నీ this? చిత్తమైతే ఈ గిన్నె తీసేయమన్నాడు. If it is, you will remove this cup. ఆయన నా చిత్తం కాదయ్యా, Not my will. నీ చిత్త ప్రకారమే జరిగించని. Only your will should be. యేసయ్య కన్నీరు కాచున్నప్పుడు Lord Jesus was ఆయన shedding, చెమట రక్తం విందైంది బిడ్డారా. and his sweat has become blood. ఇదిగో ప్రేమ కలిగిన దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. The loving God is coming to you. ఉదయం అనే తలుపున నిలబడ్డాడు. Oh, he is knocking at నా the కుమారుడా, my son. నా చేతులు చాపుచున్నాను. I am spreading my hands. నా వైపు తిరిగి ఇప్పటికైనా Turn to నా వైపు తిరుగు నా కుమారుడా. turn to me, my son. నీ గర్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు. Leave out your pride. నీలో నా అహంకారాన్ని Leave out విడిచిపెట్టమంటున్నాడు. your haughtiness. నీలో నా అంధకారాన్ని Leave out విడిచిపెట్టమంటున్నాడు. the darkness in you. అమ్మా, నీలో నా గర్వాన్ని Oh విడిచిపెట్టమంటున్నాడు. woman, leave out the pride in మా you. సమస్యలతో ఉన్నావు బాగా. You are troubled with family అప్పుల problems. సమస్యతో ఉన్నావు. You are troubled with the family. పిల్లల సమస్యతో ఉన్నావు. With the children's భర్త troubles. సమస్యతో ఉన్నావు. Husband's trouble. అనేక సమస్యలతో So ఏడుస్తున్నావు. many troubles here. పరిష్కారం లేదనుకుంటున్నావు. You think there is no solution. యేసు ప్రభువే పరిష్కారం చేయబోచున్నాడు. Lord Jesus is going అది to come. ప్రార్థన ద్వారా మాత్రమే నీ జీవితంలో Through faith only. కార్యం దేవుడు చేయబోచున్నాడు. Lord Jesus is going ప్రేమ to. కలిగిన మా తండ్రి, Our loving Heavenly ఈ Father. మధ్యాహ్న కాల సమయమందున అయ్యా, This afternoon, మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినారు ప్రభువా. you are with us and you spoke to ఈ us. మందిరంలో ప్రార్థన చేయించున్నా In this temple we are ప్రతి praying. బిడ్డ యొక్క కన్నీరు తుడువు నాయన. Oh Lord, please wipe off the tears of everyone. నశించిపోవచ్చున్న ఆత్మల ఎడల The souls which are perishing, O Lord. భారము కలిగి With burden, O ఓ Lord. కన్నీళ్లతో ప్రార్థన చేయటకు To pray with tears, O Lord. వీరి హృదయాన్ని తెరవమడుగు. Open their hearts. O Lord. వీరికి నలిగిన హృదయం దయచేయండి With ప్రభువా. broken heart, help ఈ them. Lord. సంఘాన్ని దీవించండి. Please bless this church. సంఘ కాపరిని దీవించండి Please ప్రభువా. bless the pastor of నీ this church. బలంగా నీ సేవకుని వాడుకో ప్రభువా. The Lord, please use as a mighty. సేవకురాలను వాడుకోమడుగుచున్నాం. Please use the పిల్లలను దీవించమడుగుచున్నాం. We pray for the children. ఇక్కడ Bless ఉన్న the యవన బిడ్డలను, Please bless the youth. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలను, Bless the ఇక్కడ ఉన్న అందరి మీద నీ ఆత్మను కుమ్మరించు ప్రభువా. on every one of us here. రోజు 3 గంటలు కన్నీళ్లతో ప్రార్థన చేయడం సహాయం. Oh Lord, please help Lord to pray for tears. హృదయము తెరువు నాయన. Open their hearts. హృదయము తెరవమడుగుచు. Open their hearts, O Lord. నెమ్మది వీరికి దయచేయండి. Please give the peace. సమాధానం వీరికి దయచేయండి. Please give the joy. భారం కలిగి ప్రార్థించే శక్తి వీరికి దయచేయండి. Give them the strength to pray with tears. To pray for burden, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను We తండ్రి. pray in the name of Lord Jesus. ఆమేన్. Amen. ఎంతమంది ప్రార్థన చేస్తారు? How many of you? ఈ రోజు నేను ప్రార్థన చేస్తా భారం కలిగాను నీ చేయి. Please raise your right hand. లేచి Who is going to say దయచేసి that? ఎవరు I will pray with burden. మీ ప్రసంగం విన్న తర్వాత నా జీవితంలో నేను ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాను. వారిని లేచి After listening to your message, I have decided that. Please.
Please నేను rise up. మామూలుగా సోమరిపోతనం గురించి చెప్పాలని ఇక్కడికి వచ్చాను. I thought of actually telling about laziness. బైబిల్ చదువుకుని వచ్చాను సోమరిపోతనం గురించి చెప్పాలని. Actually, I read about laziness in the Bible, కానీ నా దేవుడు నాతో చెప్పాడు. but my God was speaking. ఇక్కడ అనేక మంది పాపములు జీవిస్తున్నారు. Many of us are sin, living in sin. పాపం అంటే ఒక వ్యభిచారమే కాదు. Sin doesn't mean adultery. పాపం అంటే Only. ఒక అబద్ధమే కాదు. Sin doesn't mean only lies. ప్రార్థన చేయకున్న పాపమే ప్రియమైన దేవుడు. When you are not praying, it is sin. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడి Today, my God is speaking to me. ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేస్తున్నాను తీర్మానం చేసుకో. From today onwards, I will pray. దేవుడు ఆ ప్రార్థన చేసే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజు God will give you that. నా ప్రియమైన దేవుని బిడ్డలారా My dear beloved children, ప్రార్థన చేసుకున్నాం. we will pray. ప్రేమ కలిగిన దేవుడా Our Lord, Heavenly Father, ఈ రోజు నేను భారము కలిగి ప్రార్థిస్తున్నాను. oh Lord, I pray with burden, oh Lord. ఎంతమంది బిడ్డలు లేచినమాట So many people who have తీర్మానం చేసుకున్న ఈ బిడ్డల మీద So those who have taken the decision, oh నీ Lord, పరిశుద్ధాత్మను కుమ్మరించు. pour out your Holy Spirit, oh Lord. భారము కలిగి వీళ్ళు ప్రార్థన చేయాలి. Help them, Lord, to pray with burden. భారము కలిగి వీళ్ళు ప్రార్థించాలి. They should pray with burden. ప్రార్థించే పరిశుద్ధాత్మ శక్తిని వీరికి దయచేయమని. Give them the strength to pray with the Holy Spirit. తిరిగి వీరు పడిపోకూడదు నాయన. They should not fall down నీ again. కొరకు నిలిచి జీవించటకు They should live for you and stand for you, నీ Lord. పరిశుద్ధాత్మ శక్తిని, Give them the strength of the power of Holy నీ Spirit. పునరుద్ధాన శక్తిని Power of resurrection, Lord. వీరికి దయచేయండి. Please give it to them. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. We pray in the name of Lord Jesus. ఆమేన్. Amen.